బయటికి ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే ఆస్తి తగాదులో విడిపోతుంటారు. కానీ ఇప్పుడు వీరి అన్నదమ్ములు కేసీఆర్ ప్లస్ మీ నాన్నగారు విడిపోవడానికి కారణం వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా. నానా బాబాయ్ ఎప్పుడు కూడా విడిపోలేదు. వాళ్ళు చాలా బాగా మంచిగా కలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు. నాన్న చనిపోయాక కూడా నా పెళ్ళి బాబాయ్ చేశాడు. ఎప్పుడైతే ఈ శకుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో అప్పుడు మీరన్న కొన్ని చెక్కులు చిన్న పిల్లలే కదా మరి నేను చెప్పని 93లో మా ఫాదర్ చనిపోయారు, 94లో నా మ్యారేజ్ అయింది, 94లో నా మ్యారేజ్ అయ్యాక మా నానమ్మ చనిపోయింది. మా నానమ్మ చనిపోగానే ఈ అక్కడ తమిళనాడులో ఎట్లా మన్నార్గుడి మాఫియా ఎట్లా ఎంటర్ అయిందో సేమ్ ఇక్కడ కుదురుపాక మాఫియా ఎంటర్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా. అయితే మీ మ్యారేజ్ మాత్రం కేసీఆర్ చేసిండు. కట్నం ఇచ్చిండు. ఎంత కట్నం ఇచ్చిండు అప్పుడు? 94 అంటే తక్కువ ఉంటుండే కదండి, ఇట్లా కోట్లు ఉండకపోతుండే కదా, లక్షలే ఉంటుండే కదా. అప్పటి 2 లక్షలు ఇచ్చిండు. మరి మీకు ఇంకెక్కువ ఇచ్చారు. లక్షలు కోట్లేనా? లేదండి, కోట్లు కాదు, లక్షలే ఇచ్చింది అప్పట్లో. మరి గ్రేటే కదండి. మరి మంచిగా టీఆర్ఎస్ పార్టీలు ఉండాలి కానీ బాబాయ్ ఒక్కరు కాకుండా నాకు మేనమామ ఉన్నారు, ఎన్ఆర్ఐ కిషన్ రావు గారు అని. మా మీనమామ కూడా అప్పుడు అమెరికా నుండి రాలేకపోయినా ఆయన కూడా కట్నం ఇచ్చి నా పెళ్ళికి సహకరించారు. అట్లా అంటే మొత్తం ఫ్యామిలీ మాత్రం కేసీఆర్ బాగా చూసుకునేవాడు, ఒకవేళ రాజకీయాల సంబంధం లేకుండా ఉంటే. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీరు దూరం అయ్యారు చాలా మంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కాలేదండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంకా 2014లో గవర్నమెంట్ వచ్చింది, 2012 నుంచి అప్పుడు దూరం కావాల్సి వచ్చిందండి. అంటే దూరం చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు 2006 బై ఎలక్షన్లో. అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ మమ్మల్ని హరీష్ను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్డ్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఒకడే ఇంతమందిని పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు, అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది. ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలియదు, మేమైనా చెప్పి బాధ పెట్టలేము, వీళ్ళు బయట చేసేది అట్లా ఉంటుండే. కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, మీ వాళ్ళే కదా, మరి వాళ్ళ చెప్పలేదు మీ ఇట్లా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. కేటీఆర్ కవిత 2005 వరకు వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2006లోనే వచ్చారు. వచ్చాక కూడా ఇంకెట్లా అయిపోయింది, వీళ్ళు చెప్పిందే వేదం అనేటట్టు వాళ్ళని కూడా అట్లా మౌల్డ్ చేసేసి. చెప్పాను కదండి, మన్నార్గుడి మాఫియా ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ ఈ కుదురుపాక మాఫియా అనేది అంత పవర్ఫుల్. ఎప్పటిదాకా నడుస్తుందో అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లా పోయినారు, శశికళ నడిపితే ఇక్కడ ఈ కుదురుపాక మాఫియాకు కూడా శశికళనే హెడ్ కదండి. అవునండి, సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే. అయితే మరి ఈమె ఏందో కవిత మంది లిక్కర్ స్కామ్ నిజమేనా? ఈ మీలాగే నేను వింటున్నాను, మనందరం చూస్తున్నాను కదా. మీలా మేము వేరే మీరు వేరే మేడం, మేమేమో పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాము. మీరు ఇంకా కొంచెం ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఫైళ్ళతో సహా వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రగతి భవన్లో ఈరోజు కేసీఆర్ ఏం కూర తిన్నాడు, కవిత ఏం కూర తిన్నది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది మీకు. అక్కడ ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది మీకు, అవునా కదా? అవునండి, అందుకని దాంతో ఆడుతుంది. అక్కడ కూడా నా అభిమానులు ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా నాకు కూడా. ఇప్పుడు మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ప్రగతి భవన్లు ఉన్నారు కూడా. అయితే తెలియదు మీకు లిక్కర్ స్కామ్లో కవిత ఉందా లేదా అని? లిక్కర్ స్కామ్ల కవిత ఉంది అనే ఆరోపణలతోటి కేసీఆర్ గారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది 100% నిజం. కేసీఆర్ గారికి తీవ్ర ఒత్తిడి అవుతుంది, మానసిక క్షోభ అవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన గవర్నమెంట్కి కానీ ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్. ఈ గతంలో ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అట్లా ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఈ దిక్కుమాల లిక్కర్ స్కామ్ వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది అనే ఆరోపణ రావడానికి సూత్రధారి కూడా ఈ శకునే. మరి గ్రహించలేదా మేడం, నేను మోసపోతున్నా, నా అడ్డం పెట్టుకొని శకుని మామ ఇట్లా చేస్తున్నా అని చెప్పి కవితమ్మ అర్థం చేసుకోలేకపోయిందా? లేదండి, శకుని ఎట్లా చేస్తాడు అని అంటే
ఇంకా ఈ తర్వాత కేటీఆర్ అవుతాడా సీఎం, హరీష్ రావు అవుతాడా సీఎం, ఎవరైతారో ఏమో, మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం కూడా దోసుకోవాలి, మనం కూడా ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎంపీలను కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఈజీ మనీ వస్తుంది అనే దాంట్లో అట్లా చేస్తాడు కాబట్టి అందులో ఆ సాలగూడిలో కవిత చిక్కుకుంది. మరి హరీష్ రావు సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? ఒక మరిదిగా సపోర్ట్ ఉంటుంది. టీఆర్ఎస్ నాయకునికి ఉండదు నాకు, అదే, ఆయన వేరే పార్టీ నేను వేరే పార్టీ కాబట్టి ఆబ్వియస్గా ఉండదు, ఒక మరిది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లోకి మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మీరు పిలిస్తే వెళ్తారా? వెళ్ళాను. డైరెక్ట్ కవిత ఫోన్ చేసి రమ్మంటే అస్సలు మీ బాబాయ్ ఫోన్ చేసి పోనీ శకుని మామ రమ్మంటే అమ్మ రా అంటే చెక్కిన నా గేట్లకు ఎంటర్ అయ్యే క్వాలిటీస్ కూడా వాడికి లేవు. గేట్లకి ఇంటికి ఎంటర్ అవుతారు మేడం, ఫోన్లో మాట్లాడతారు మీతో. నేను ఫోనే లిఫ్ట్ చేయ కదండి, నా నెంబర్ నుంచి మాట్లాడతాడు పొరపాటున, నేను కట్ చేస్తా కదా కాల్. నీ బ్లాక్లో పెట్టేస్తుంది నీ నెంబర్, నీ కాల్ వస్తాయి. మీ ఫోన్ కాబట్టి మీ నెంబర్ నాకు దగ్గర ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేస్తా, మీరు అట్లా వాడితో మాట్లాడిస్తే కట్ చేస్తా. మొత్తంగా అక్కడ ఆయన నుంచి అయితే పోరు మీరు అడిగి. అసలు ఆయన నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ముతోటి సమానం అండి. ఇంకా మాట్లాడకు ఇక, ఓకే శకుని ఇంత క్లారిటీ చెప్పింది. ఒకవేళ నేను అన్నట్టుగా పార్టీల నుంచి మీరు అనుకున్న ఆ శకుని పక్కకి వెళ్ళిపోతే మీరు ఆ పార్టీలతో కలవడానికి ఇష్టపడతారా? అది జరగని పని అండి. అంటే మీకు నచ్చని వ్యక్తి అక్కడ ఉన్నారు, శకుని అన్నారు, సంతోష్. శకుని అక్కడి నుంచి జరగడము జరగని పని. ఒకవేళ జరిగితే అది జరగని పని, అంత క్లారిటీ జరగని పని అండి. అది తమిళనాడులో ఏమైంది, జయలలితనే మీదికి పోయింది, శశికళ ఎక్కడ ఉంది, వాళ్ళు జరిగినరా? జయలలిత గారికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా వాళ్ళకి దగ్గర? ఎవరున్నారు? పోయస్ గార్డెన్ ఎవరి పరం అయిపోయింది. అట్లాగే ఇక్కడ ప్రగతి భవన్ కూడా. పోయస్ గార్డెన్ అంటే మన సికింద్రాబాద్ ఇక్కడ ఉన్నది, మన హైదరాబాద్ లో అదేనా మేడం పోయస్ గార్డెన్ అంటే? కాదండి, తమిళనాడులో ఉంది. ఇక్కడ కూడా కబ్జా చేసినట్టు కదా, అది అవునా? అవునంటున్నారు. మేమంటే అవును అంటున్నారు, అవును అంటా అనే రావాలి, మీరు కూడా అట్లాంటి ఎట్లా మేడం? అంటే నాకు అథెంటిక్ గా తెలియాలి కదండి, తెలియంది నేను ఎట్లా అంటాను? సరే అది పోనీ కానీ మీ మ్యారేజ్ ఏ సంవత్సరాలు అయింది అన్నారు? 94 అండి. 94. అప్పుడు 94. అప్పుడు మీ పెళ్లికి విఐపీలు ఎవరెవరు వచ్చారు? చంద్రబాబు గారు తప్ప అందరు వచ్చిండ్రండి. అవునా? అంత అంటే మీ నాయనని చూసి కేసీఆర్ చూసి ఆగురాబాయ్, మీ నాయనని చూసా కేసీఆర్ చూసా? ఇద్దరిని చూసండి. అవునా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రబాబు పిలవలేరా? ఆయన ఎందుకు రాలే? ఏమోనండి మరి అప్పుడు ఏముండేనో. మేమంటే రాలే, మాకైతే పిలవలేదు కాబట్టి మేము రాలే. ఇప్పుడు చంద్రబాబు కూడా పిలవలేదు. నా కొడుకు పెళ్లికి పిలుస్తాను మిమ్మల్ని. కొడుకు పెళ్లికి వద్దు తీవా? పెద్ద కొడుకు చిన్న కొడుకు? పెద్ద కొడుకు పెళ్లికి. ఓకే డన్. ఇద్దరు కొడుకుల పెళ్లికి ఇద్దరిని పిలుస్తాను. పార్సల్ తీసుకుపోవచ్చు కదా మేడం వచ్చి. అప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎంతమంది వస్తారు చూడాలి అప్పుడు. అప్పుడు మీరు అనుకున్న ఆ శకుని అంటే పిలువరా? ఇందాక నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ముతో సమానం. నా గేట్లకు ఎంటర్ అయ్యే క్యాలిబర్ లేని వాళ్ళు నా కొడుకు పెళ్ళికి నేను ఎట్లా ఆహ్వానిస్తా అండి? నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ము అనుకున్న వాళ్ళని చెప్పు కింద దుమ్ము దులుపుకుంటాం కానీ దాన్ని రాసుకుంటామా? మంచి స్ట్రాంగ్ మొత్తం, చాలా స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ మహిళని ఎక్కడ చూడలేదు నేను, ఇంత స్ట్రాంగ్. అట్లా నిజంగా మేడం మీ ఏదో కొన్ని ఫామ్ హౌస్ ఏదో కొంచెం కబ్జాలో పెట్టినట్టు అంటారు, కరెక్టేనా? దానికోసం ఏమైనా దూరం పెట్టింది? ఫామ్ హౌస్ కాదండి, నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ల్యాండ్ ఉంది. నా ల్యాండ్లో అండర్ గ్రౌండ్లో గ్రానైట్ ఉంది, అది ఉన్నది 2.5 ఎకరాలే. దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి, ఆ క్వారీస్ వీళ్ళు లీజుకు తీసుకున్నారు. ఈ శకుని అండ్ టీం వాళ్ళు ఇబ్బంది చేసిండ్రు, ఎంక్రోచ్ అయ్యి అంత స్క్రాప్ అంతా పడేసి ఇబ్బందులు చేసి. ఇది సీఎం అయినాక సీఎం కాకముందు? సీఎం కాకముందు నుంచే నడుస్తుంది, సీఎం అయినాక కంప్లీట్గా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడితే ఒక నాది కానీ అట్లా 1000 మంది కబ్జాలు అవుతున్నాయండి. మీరు వాళ్ళ రిలేషన్ నుండి మీరు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు, మా మామూలు ఎంత పోతుందో మరి ఈ లెక్కన. అంతే కదా, అదే ఆ విషయమే ప్రజలకు తెలియాలని నాది నేను వెనక ముందో కాపాడుకుంటా. ఆ ఫైట్ చేసేంత సత్తా నా దగ్గర ఉంది, ఎట్లా తీసుకోవాలి నాది నేను ఎట్లా కాపాడుకోవాలనేది నాకు ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియాలి, నాన్ని ఇంత ఇబ్బందులు పెడితే తెలంగాణలో ఉన్న పేదవాళ్ళని అందరినీ కూడా ఇట్లనే 1 ఎకరం ఉన్న వాళ్ళను ఏ రకంగా వాళ్ళకు ఇబ్బందులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు సామాజికంగా అందరికీ తెలియాలి కాబట్టి అందుకే నేను కూడా ఇక్కడ జగకోనలేదు మేడం, నాకు కూడా ఇక్కడ కబ్జా చేస్తారని చెప్పేసి. ఎవరు? వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు.
నువ్వు చేయకపోతే చాలు మందిది. నేను చేస్తాను పాపం తను చేసేటట్టున్నారండి. అట్లా మీరు ఇప్పుడు మీరు ఇంత అమాయకంగా మీరు చూస్తే అసలు మీరు చూస్తే మాత్రం అమ్మో ఆమె జోలికి పోతారా టైప్లో ఉంటారు మీరు చూస్తే. అవునా? మీ జాగానే కబ్జా పెట్టిండ్రు, ఏది మీకు కారు వెళ్ళారు. వాళ్ళు చేసే దృష్టికి పోలేదు ఇది. నేను ప్రెస్ మీట్ పెట్టినాక తెలుస్తుంది కదండి, అమ్మో ఈమె జోలికి పోవద్దని అంత టెర్రరిస్ట్ ఏం కాదండి నేను. ఎట్లా కనిపిస్తుంది మేడం? మంచిగా టాకింగ్ పవర్ బాగుంటుంది మేడం, దీనికి తెలియదా నీకు? టాకింగ్ పవర్ ఉంటుందిలే కానీ మేడం. అయితే దీని గురించి మాట్లాడదాం ఒకసేపు. ఈ కవితమ్మ గురించి. ఆమె అసలు ఎక్కడ కనబడలే మొన్న ఈ స్కామ్ అయినప్పటి నుంచి, ఆమె మీద లిక్కర్ కేసు వచ్చినప్పటి నుంచి. మొన్న ఒక్కసారి కనిపించింది మునుగోడులో గెలిచినప్పుడు, ఏదో మాట్లాడినట్టు ఉంది టీవీలో. మేము మా ప్రజలందరూ మా సపోర్ట్ ఉన్నారు, మా పార్టీకి సపోర్ట్ ఉన్నారని చెప్పేసి. అంతవరకు ఆమె ఎందుకు కనబడలేదు మేడం ఎన్ని రోజులు? మరి ఆమె ఏం లేనప్పుడు ఏమో కేసీఆర్ గారు ఇన్ఛార్జ్లు వేసిన వాళ్ళు వెళ్ళిండ్రు, ఈమెకి ఏ బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి కనపడలేదు. అసలు ఎక్కడ కనబడలేదు. వెళ్ళలేదు అంటే వెళ్ళలేదా? వెళ్ళలేదు. అప్పటికే వెళ్ళిపోయింది కాంగ్రెస్ నుంచి. నేను మునుగోడుకు వెళ్తే వేరే రకంగా ఉంటుంది. వెళ్తే ఏ పార్టీ తరఫున వెళ్ళే వాళ్ళు? కాంగ్రెస్ తరఫు నుంచి కదా. అసలు డిపాజిట్ అసలు 16,000 ఓట్లు, ఏదో చిన్న బడ్జెట్ అండి అది. పాపం అంత తక్కువ ఏం రాలేదండి, 23 ఏమో వచ్చినట్టున్నాయి శ్రవంతికి. 23,000 చేంజ్ ఏమో వచ్చినట్టున్నాయి. ఎందుకంత ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్? కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు అక్కడ శ్రవంత్ తోటంకి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు తెలిసాక మేము చర్యలు తీసుకునేది ఉందా, లేకపోతే లైట్ తీసుకుంటారా మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా? లైట్గా ఎందుకు తీసుకుంటారండి, రెక్టిఫై చేసుకోవాలి కదా. రెక్టిఫై ఈ పాటిగా చేసుకోవాల్సింది. అన్నీ తెలుసు, సంగతులన్నీ తెలుసు, తెలిసినా కూడా గచ్చిపోయినారు, ఓడిపోయింది ఆమె. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ కూడా చూద్దాంలే అనుకుంటే మళ్ళీ అట్లే అవుతుంది. ఈసారి అట్లా జరగకపోవచ్చు. అందరూ కలిసి సమిష్టిగా, అంటే ఇంక అప్పుడు సమిష్టిగా పనిచేయడానికి కూడా ఉండదు, ఎవరిది సీటు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి. కాకపోతే స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఈయన కొంచెం మార్పు వచ్చింది, ఈయన దూరంలో రాహుల్ గాంధీ ఆలోచించే ధోరణిలో. మొన్న ఇప్పుడు ఇక్కడ స్పీచ్ చేసిండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, అప్పుడు బాగా తెలిసింది ఈయన బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు. ఎవరైనా ఎంత సీనియర్ అయినా సరే ఉల్టా మాట్లాడితే తీసిపడైనా అన్నట్టుగా అన్నాడు. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా అవుతాడు ఈ మునుగోడ ఎలక్షన్స్ తర్వాత. బాగా ఖర్చు పెట్టినంట కదా మేడం, పైసలు బాగా అన్నారు. వాళ్ళు ఓటుకు 5,000 పైన ఇచ్చారంట టీఆర్ఎస్ వాళ్ళు. 4 గంట ఇలా 5 అంట అట్లా. ఏమోనండి, తులం బంగారాలు అన్నారు, 40,000 అన్నారు. కాంగ్రెస్ అనలేదండి, వేరే పార్టీ నాయకులు అన్నారు, వేరే పార్టీలు అన్నారు. కాంగ్రెస్ అని మొత్తం ఎన్ని పార్టీలో పనిచేశారు మేడం? ఎన్ని పార్టీలో పనిచేయలేదండి, నేను పనిచేసింది ఒక పార్టీ. ఫస్ట్ టిఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాను అంతే. టిఆర్ఎస్ అప్పట్లో ఏం పోస్ట్ ఎమ్మెల్యే టికెట్ అడిగారా మీరు? నేను అడగలేదండి, బాబాయ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను. హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు 2009లో. ఇక్కడ నుంచి? కరీంనగర్ నుంచే. కరీంనగర్ ఆల్రెడీ వీలే కదా ఉన్నది, మొత్తం కంచుకోట కదా కరీంనగర్ కేసీఆర్. అంటే అప్పటి వరకు కేటీఆర్ కవిత ఇంకెవరు లేరు కదండి, అప్పుడే కేటీఆర్కి ఇచ్చారు కదా సిరిసిల్ల 2009లో. అంటే మీకు అడిగారు, మీ హస్బెండ్కి అడిగారు ఎమ్మెల్యే టికెట్? నేను అడగలేదండి, నేను అడగలేదు. మీ హస్బెండ్కి అడిగారు? హస్బెండ్కి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే, ఆయనకు కావాలని నేను కూడా అడగలేదు బాబాయ్ని. ఆయనకు కావాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే విజయశాంతి గారు వస్తారన్నారు, ఒకసారి కేసీఆర్ గారు పోటీ చేస్తారన్నారు. వాళ్ళు ఎవరు రాకుండా తను చేయాలనుకున్నారు. లాస్ట్ మినిట్లో వినోదన్నం తెచ్చి చేపించారు. ఒకవేళ మీ హస్బెండ్కి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన పార్టీ, మన ఇంటి పార్టీ, బాబాయ్ మనవడు అని పనిచేసాం ఏం ఆశించకుండా. కానీ ఏం ఆశించకుండా పనిచేసినా కానీ వీళ్ళు మాకు ఎక్కడ థ్రెటన్ అవుతారు అనే దాంట్లో మొత్తానికే మమ్మల్ని సైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనే దాంట్లో ఈ మాఫియా పనిచేసింది. చాలా మంది బయట ఏం సక్సెస్ అండి, ఇట్లా దోచుకోవడంలో సక్సెస్ అయిపోయింది అంతే. అదే కదా వాళ్ళకి అట్లెట్లా సక్సెస్ అయినట్టు అండి? తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు, ఆ తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు. ఆ సొమ్ము దోసుకున్నది తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు. బందిపోట్లలాగా కూడా దోసుకోలేదు. అట్లా దొంగతనం అయితేనన్నా గతి లేక దొంగతనం చేసిందంటారు. కానీ తెలంగాణ పేరు మీద 1,200 మంది విద్యార్థులు అమరులు అయినరు. ఆ కుటుంబాలు, అమరులైన కుటుంబాల పేరు మీద దోసుకున్న సొమ్ము కాదా ఇదంతా? అందులో ఎట్లా సక్సెస్ అయినట్టు అండి? ఎందరు ఆర్తనాదాలు ఉన్నాయి, ఎందరి తల్లుల కన్నీళ్లు ఉన్నాయి, ఎందరి తల్లుల కడుపుకోతున్నది. మా రాజకీయంలో అన్ని కబ్జా చేసుకుందాం అనుకున్నాం. అది సక్సెస్ అన్నారండి. సక్సెస్ అని ఎట్లా అంటారు? కష్టపడి పనిచేసి రిజల్ట్ తెచ్చుకొని
ప్రజలతోటి మెప్పు పొందినప్పుడు దాన్ని సక్సెస్ అంటారండి. అది పిచ్చోళ్ళు అంటారు, కష్టపడి సక్సెస్ చేసి ఇంత కష్టపడి లేదు సంపాదించారు. నో నో, కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సృష్టించి కొట్లాడి, ఆయన మైండ్ తోటి కొట్లాడిండా, కాల్జేలతో కొట్లాడిండా, ఎట్లనో కొట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారంతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చూపించండి, ఓకే రైట్, అది సక్సెస్ అంటారు. కానీ 1200 మంది అమరుల పేరు మీద, తెలంగాణ అనే అక్షరాల పేరు మీద దోసుకొని దాన్ని సక్సెస్ అంటారండి. దాని రాజకీయం అంటారు, దాన్ని రాజకీయం అన్నారు, సక్సెస్ అన్నారు, అచ్చా రెండు అన్నారు. సరే అంతే కదా. అది ఏమంటారు, అది భూముల రిజిస్ట్రేషన్ ఏమంటారు పెట్టిన కొత్త పేరు, ధరాత్రి ఆ రాత్రి ఏదో పెట్టిండే చూడు, ఏ రాత్రి భూమి రిజిస్ట్రేషన్ ధరణి. దాని గురించి అది కావాలని పెట్టినట్టు అందరూ అనుకుంటున్నాం మేడం, పబ్లిక్ అంతా మేము. అది నిజమేనా? పాత అకౌంట్లన్నీ వాళ్ళ అకౌంట్లలో వేసేసుకుంటున్నట్ట. ఒక్కొక్క ఎమ్మెల్యేలు అందరికి 100 ఎకరాలు ఉన్నాయంట కదా. అవునా మేడం? 100 తక్కువ అండి, ఎక్కడ 100 తక్కువ, 100 తక్కువ. వాళ్ళ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ స్థాయి వాళ్ళకే 20-25 ఎకరాలకు తక్కువ ఎవరికి లేదు. ఇంకా ఎమ్మెల్యేలకు ఏం పొందండి, ఇంకా మీరు 100లోనే ఉన్నారు. ఇప్పుడు సస్తే అంత అది ఎవరు పోతుందో కూడా తెలియదు. ఎందుకు ఇంతగానో మీరు ఇందాకే అన్నారు కదా, అది సక్సెస్ అని అంటే దోసుకోవడం వాళ్ళే అది అని. అట్లాగే వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. రేపు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తారో ఇవ్వరో, ఇచ్చిన గెలుస్తామో గెలవమో, మరి దోసుకున్నదంతా దోసుకున్న విషయం ఆయన తెలుస్తుంది, డెఫినెట్ తెలుస్తుంది. కానీ గచ్చిపోయిందుకున్నారంటే వీళ్ళు టైట్ చేయనికే. రేపు ఎప్పుడైనా మీరు కొంచెం ఓకర్ మాట్లాడినంటే అది కేసు బయటకు వస్తుంది. అంటే ఇమీడియట్ గా తెలియట్లేదు కేసీఆర్ కి, మెల్లగా తెలుస్తుంది. తెలుసుకున్నాక టైం చూసి నొక్కి పెడతాడు ఆయన. నొక్కి పెట్టడానికే లూజ్ గా వదిలినట్టుంది. ఇప్పుడు మీరు ఎంతమంది? మీ నాయనకు కన్నారావు గారు, మీరు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పేరు వంశీధర్ రావు. ఆయన ఏం చేస్తాడు? కేసీఆర్ దగ్గర ఉంటాడు. ఒక మెంబర్ ఉన్నాడు అక్కడ కేసీఆర్ దగ్గర. అందరు అధికారం సైడే ఉన్నారండి. వాళ్ళ అధికారం సైడ్ ఉన్నారు, ప్రగతి భవన్ సైడ్ ఉన్నారు, నేను ప్రజల సైడ్ ఉన్నా. మరి కన్నారావు గారు ఎందుకు దూరం ఉన్నారు? మరి కన్నారావు కూడా అదే బ్యానర్ మీద ఉన్నాడు కదా, టీఆర్ఎస్ లో ఉన్నాడా? టీఆర్ఎస్ బ్యానర్ మీదే ఉన్నాడు కదా ఆయన కూడా. ఏ నుంచి మాట్లాడి మధ్యలో కొన్ని రోజులు వాళ్ళందరు పవర్ సైడ్ ఉన్నారండి, నేను పబ్లిక్ సైడ్ ఉన్నా, క్లియర్. మరి కన్నారావు గారు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు. మరి కనీసం బీఫామ్ టికెట్ కూడా ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? మరి టీఆర్ఎస్లో ఉంటే ఏం చెప్పాను మీకు ఇందాక, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాకపోతే ఇంకెందుకు? ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నారు కదా, 1 by 1. ఫస్ట్ 2009లో కేటీఆర్ అయిండు, 2014లో కవిత అయింది, 2009 కంటే ముందు హరీష్ అయిండు, 2014 కవితన, ఆ తర్వాత సంతోష్ అయిందా రాజ్యసభ. అట్లా ఒక్కొక్కరిని చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా టైం ఉంది అట్లా కన్నారావు గారికి. ఇక కన్నారావుకి వస్తుందో రాదో అనేది ఇక మనకు తెలియదు ఆ విషయం. చికోటి ప్రవీణ ఆయన సంగతి, ఆయన కూడా ఏదో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.